మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఈరోజు ఉదయము ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అప్పగించినటువంటి పని, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని నమ్మి మనకిచ్చినటువంటి బాధ్యతను నేను ఒకసారి మీకు గుర్తు చేయాలి అని ఆశపడుతున్నాను. ఆయన మనకు ఇచ్చినటువంటి ఈ అభిషేకమును ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్తలో మొదటి దినాన మనం చేసినటువంటి అధ్యయనంలో పరిశుద్ధాత్ముడు ఆయనను అభిషేకించి ఆయనను ఏ విధంగా తర్బీదునిచ్చాడో, 40 దినాలు ఏ విధంగా మరి అపవాదిని ఎదిరిస్తూ, అపవాది తంత్రములను ఎదిరిస్తూ, వాక్యం అనేటటువంటి శక్తి చేత ఆయన అపవాదిని ఓడిస్తూ, ప్రతి ప్రలోభాన్ని కూడా తిప్పికొడుతూ ఆయన రాజుగా, ఆయన ఈ లోక మర్యాదకు పైనున్నటువంటి రాజుగా, ఈ లోక మర్యాదను అనుసరించినటువంటి ఏకైక దేవుని కుమారుడిగా, జనితైక దేవుని కుమారుడిగా, మొదటి ఆదాము చేయలేనటువంటి పనిని చేసినటువంటి వాడుగా మనకు తనను తాను కనబరుచుకున్నాడు. అయితే ఆయన తన మరణమందు ఆనాడు సిలువను ఆయన అధిరోహించినప్పుడు, సిలువ అనే సింహాసనము మీద కూర్చున్నప్పుడు అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుని, అన్యజనులు అనుకుంటున్నారు మనం వెళ్ళి వాళ్ళ కట్లు విప్పుదాం రండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం, ఇది మెస్సియాకు సంబంధించినటువంటి మాట. అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, ఒకసారి చూస్తారా? కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అయితే ఆకాశమందు సింహాసనాసీనుడైన మన దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని చూసి హీ ఈజ్ లాఫింగ్ అట్ దెమ్. ఆయన వారిని చూసి నవ్వుతున్నాడు. పిచ్చి విధవలారా, మీకు అర్థం కావట్లేదు, మీకు అర్థం కావట్లేదు. నా పరిశుద్ధుడైన నా కుమారుణ్ణి ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకుతూ ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయుచు, నేను నా పరిశుద్ధమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరిస్తాను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని ప్రభువు పలికాడు.